ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం మార్చి 22వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని అలసిపోయారా? ఒక్కసారి మా గురువు గారిని సంప్రదించండి. మీకు ఎటువంటి ఇంటి సమస్యలు ఉన్నా శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిషం చెబుతున్నారు, పరిహారం చేస్తున్నారు గురువుగారు. భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమ సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. డబ్బు, వ్యాపారం, కుటుంబ సమస్యలు, ఆర్థిక వ్యవసాయ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడి పరిహారం చేయబడును. మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా పరిహారం చేయబడును. గురువుగారి ఫోన్ నెంబర్ 8125199068. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. ఈరోజు దినఫలాల ప్రకారం రాత్రి 8:30 తర్వాత మీకు ఒక కాల్ రాబోతుంది. జాగ్రత్తగా ఉండండి. అయితే రాత్రి 8:30 తర్వాత మీకు రాబోయేటువంటి ఆ కాల్ ఏంటి, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల పరిస్థితులు అయితే ఈరోజు తులారాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా తులారాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి, అలాగే పరిహారాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే కనుక, తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశికి అధిపతి వచ్చేసి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక తులారాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా వీరిలో అధికంగా ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత, కార్యదక్షత కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ 2026వ సంవత్సరం మార్చి 22వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకు చూస్తే కనుక రాత్రి 8:30 తర్వాత మీరు మీ యొక్క ఫ్రెండ్స్ నుండి కావచ్చు, పరిచయం ఉన్న వ్యక్తుల నుండి కావచ్చు, ఒక గుడ్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే వారి యొక్క లైఫ్లో చాలా కాలంగా దేనికోసం అయితే వారు ఎదురు చూస్తున్నారో దానికి సంబంధించినటువంటి శుభవార్తను మీతో చెబుతారు. ఇది మీకు కూడా చాలా ఆనందాన్ని కలిగించేటువంటి వార్త. కానీ కొన్ని అంశాల్లో ఈ యొక్క తులారాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో మీరు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఈరోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే మీరు ఒక వ్యక్తిని నమ్మి డబ్బులు పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేవారు తోటి ప్రయాణికుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం తులారాశి వారు చాలా కాలంగా ఏదైనా సమస్యలో చిక్కుకున్నట్లయితే గనక ఆ సమస్య నుండి బయటపడే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అంటే అది కుటుంబ సభ్యులకి సంబంధించింది కావచ్చు, మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు. ఒక సమస్య నుండి అయితే మీరు బయటపడబోతున్నారు. అలాగే తులారాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకు ఒక అవకాశం అయితే వస్తుంది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అలాగే భవిష్యత్తులో మీరు ఈరోజు తీసుకునే నిర్ణయం మీకు శుభదాయకమైన ఫలితాలను అయితే ఖచ్చితంగా ఇస్తుంది. వ్యాపారస్తులకి కూడా అనుకూల ఫలితాలు ఉన్నప్పటికీ భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి భాగస్వాములతో చిన్న చిన్న విభేదాలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం తులారాశి వారు చాలా కాలంగా ఏవైనా ప్రత్యేక రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ని అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. విదేశాల్లో ఉన్నవారికి ఈరోజు మీ యొక్క వృత్తి జీవితంలో కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి వార్తలను మీరు వింటారు. కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. విదేశాల నుండి స్వదేశానికి తిరిగి రావాలి అనుకునేవారు
ఇక్కడ ఆఫర్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఒక ఆఫర్ మీకు అనుకూలంగా వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు తులారాశి వ్యక్తులు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడపబోతున్నారు. రాజకీయ నాయకులకి కూడా ఈరోజు సానుకూలంగా కనిపిస్తుంది. వ్యవసాయదారులకి ఈరోజు మిశ్రమమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే టెండర్లు వేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారు అనుకూలమైనటువంటి రిజల్ట్ని అందిపుచ్చుకుంటారు. విద్యార్థులకి చదువుపై ఆసక్తి అనేది పెరుగుతుంది. పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. ఈ విధంగా తులారాశి వారికి మిశ్రమమైన ఫలితాలు అయితే మార్చి 22వ తేదీ ఆదివారం రోజు కనిపిస్తున్నాయి. రాత్రి 8:30 తర్వాత ఒక గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అయితే మరిన్ని శుభ ఫలితాల కోసం తులారాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. విష్ణు భగవాన్ని కూడా ఆరాధించాలి. ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. సూర్య ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అదేవిధంగా మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.